నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండల కేంద్రంలో గల మార్కెట్ యార్డ్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఆదివాసీ నాయకులు తంపాల రవి అధికారుల నిర్లక్ష్యంతో నిన్న కురిసిన భారీ వర్షానికి వడ్లు తడిచి సిబ్బంది అందుబాటులో లేకపోవడం, బరకాలు అందించకపోవడం వల్ల ధాన్యం తడిసిందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ముందు జాగ్రత్త ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని, ఇకనైనా అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని ఆదివాసీ నాయకులు తంపాల రవి అదేవిధంగా అక్కడున్న రైతులు డిమాండ్ చేశారు. దాదాపు 200 బస్తాలు వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట. మరి నిన్న కురిసిన అకాల వర్షానికి మరి రైతులు చాలామంది ఇక్కడ ఒడ్లు ఆరబోసుకున్నారు మార్కెట్ యార్డ్లో. కనీసం వీళ్ళకి పట్టాల సౌకర్యం కూడా కల్పించలేదు రైతులకి. ఇది చాలా దారుణం. ఒడ్లు మొత్తం పూర్తిగా తడిసిపోయి ఉన్నాయి. మరి ప్రభుత్వం మళ్ళీ ఇలాంటి రిపీట్ అవ్వకోకుండా వాళ్ళకి ముందస్తుగానే ఎవరైతే రైతులు ఇక్కడ ఒడ్లు తీసుకొని వస్తున్నారో వాళ్ళకి ముందే పట్టాలు పురమాయించాలని, ఇట్లా తడవకోకుండా రైతులకు ఇబ్బంది కలగకోకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం.